ముడుపుల వ్యవహారంలో ముడుపుల ముఠాతో జగన్ సన్నిహితుల భేటీలు, డెన్ల ఇన్ఛార్జీలతో నిత్యం సంప్రదింపులు, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, గోవిందప్ప, బాలాజీల గుట్టురట్టు, వీళ్ళ ద్వారానే జగన్కు ముడుపులు చేరినట్టు ఇప్పటికే వెలుగులోకి. రాజకేశ్ రెడ్డి, చాణక్య, సైఫ్, ప్రణోయ్ ప్రకాష్, వెంకటేష్ నాయుడుల సమావేశాలు, హైదరాబాద్ తాడేపల్లిలో కలిసేవాళ్ళు, సెల్ టవర్ లొకేషన్ల ఆధారంగా నిగ్గు తేల్చిన సిట్టు, అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా నిరూపించిన అధికారులు, ప్రాథమిక అభియోగ పత్రంలో సమగ్ర వివరాలు. ఇది ఎట్లా ఉంటుందంటే ఎంత తెలివిగా దీన్ని నేరేటివ్ క్రియేట్ చేస్తున్నారంటే, వాళ్ళు ఎవరన్నా వైసీపీ మనుషులు కాదా? వాళ్ళందరూ వైసీపీ సన్నిహితులే కదా, జగన్కి సన్నిహితులే కదా. వాళ్ళందరూ కలవడం, భోజనాలు చేయడం, కూర్చోవడం, మాట్లాడుకోవడం, మందు కొట్టడం చేయరా? అదేదో బీహార్లో ఉన్నటువంటి దొంగల మూట, ఉత్తరప్రదేశ్లో ఉన్న దొంగల మూట ఇద్దరు కలిసి బెజవాడలో కలుస్తుంటే మేము పట్టుకున్నాం అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అంటే నేరేటివ్ థింకింగ్, మనం ఎలా ఆలోచించాలి అన్నటువంటి విధమైనటువంటి వార్తల సరళి ఇక్కడ. అదేదో అద్భుతమైనటువంటి టెక్నాలజీతో కనిపెట్టాం అన్నటువంటి విధంగా ఒక డ్రామా క్రియేట్ చేసుకొస్తున్నారు. వాళ్ళందరూ కలవలేదని ఎవరన్నారు? వాళ్ళందరూ కలుస్తూనే ఉంటారు. పాయింట్ ఏంటి ఇక్కడ? ఇదివరకటి రోజుల్లో వచ్చే డబ్బుల కంటే రాష్ట్ర ప్రభుత్వపు ఆదాయం పోగొట్టాడు జగన్మోహన్ రెడ్డి, తను వ్యక్తిగతంగా తినేశాడు. అది నిజమైతే ఆదాయం ఎట్లా పెరిగింది? మరి ఆదాయం పెరిగాక ఇంకా కుంభకోణం ఎట్లా అవుతుంది? అసలు పాయింట్ అది కదా. తెలుగుదేశం స్టార్ట్ అయినప్పుడు 11,000 కోట్లు, తెలుగుదేశం దిగిపోయినాటికి 17,000 కోట్లు, జగన్ స్టార్టింగే 17,500 కోట్లు, దిగేనాటికి 25,000 కోట్లు. అంటే ఏటేటా ఆదాయం పెరిగింది, వినియోగం తగ్గింది. వినియోగం తగ్గి ఆదాయం పెరిగినప్పుడు అవినీతి ఎక్కడుంది? ఎవరైనా ఆదాయాన్ని తగ్గించి తన జేబులో వేసుకున్న కేసు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కేజ్రీవాల్. ఇక్కడ ఆదాయం పెంచితే కూడా కేసు పెట్టచ్చు అన్నటువంటి ఒక కొత్త విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చి ప్రజల్లో అదొక బీభత్సమైన అంశం కింద చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు.